ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాడండి, బెట్టింగ్ యాప్ నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా అని కూడా మెన్షన్ చేశారు. నేను మాట చేయకపోతే వేరే వాడు చేస్తాడు, వేరే వాళ్ళు చేస్తారని కూడా మెన్షన్ చేశారు. ఈ రోజు ఒక్క విషయం కాదండి, చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చేయకపోతే 10 మంది చేస్తారని చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ సరే నేను చేయకపోతే కనుక వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి చెప్పండి. ఇప్పుడు బీయింగ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఉంటది అంటే గనక, అంటే పోలీసులు చెప్తేనో లేదంటే గనక సమాజంలో ఉన్న బాధ్యతలు కలిగిన వ్యక్తులు చెప్తేనో మనము పాటిస్తాము, లేదంటే గనక పాటించము అని అంటే గనక భారత రాజ్యాంగంలో కుదరదండి. మనకంటూ కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయండి. అదే విధంగా నాకు చట్టం తెలియదు కాబట్టి నేను ఇవన్నీ చేస్తానన్నను కూడా చట్టం ఒప్పుకోదండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. సో ఇక్కడ డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఏంటి అంటే కనుక ఒక క్లియర్ గా ఆన్లైన్ కి సంబంధించిన బెట్టింగ్స్ యాప్స్ గురించి ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇక్కడ హర్ష సాయి అనే వ్యక్తి గురించే కాదండి, అంటే ఎవ్వరు చేసినా కూడా, ఏ సెలబ్రిటీ చేసినా కూడా ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా పనిషబుల్ ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ నేను చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. సో నేను ఏమంటున్నాను అని అంటే గనక ఎవరు చేసినా కూడా అది చట్ట వ్యతిరేకమైన చర్యనే. దీనికి సంబంధించి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, అసలు ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటే గనక ప్రభుత్వ యంత్రాంగాలు వీటి మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గనక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, 2 వీలర్ లో భయంకరమైన స్టేజ్ లో స్టంట్స్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెడితే తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ చేసే నేటి ఈ పోలీసు వ్యవస్థ మరి ఇటువంటి పెద్ద ఎత్తున ఒక క్లియర్ బ్యాన్ ఉన్నా కూడా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ లో ప్రమోట్ జరుగుతుంది అని అంటే గనక స్పందించాల్సిన అవసరం పోలీసు వ్యవస్థ మీద ఉంది. సుమోటో కాగ్నిజెన్స్. ఈ రోజు రోషన్ గారు కంప్లైంట్ ఇస్తేనో, సుంకర్ నరేష్ కంప్లైంట్ ఇచ్చేదాకానో నేను వెయిట్ చేస్తాను, కంప్లైంట్ వచ్చిన తర్వాత నేను యాక్ట్ చేస్తాను అని అంటే కనుక అది బుల్షిట్ అండి. దే హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే బీయింగ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అది వాళ్ళ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది డ్యూటీ అండి. సో వాళ్ళు సుమోటో కాగ్నిజెన్స్ గా తీసుకుని వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఆ సంబంధించిన ఏవైతే కనుక ఇంటర్మీడియటరీ ఏజెన్సీస్ ఉంటాయో, అంటే ఫేస్బుక్ కావచ్చు, లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లైక్ అదర్ యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి తక్షణ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. కానీ ఇక్కడ వాటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన ఏజెన్సీసే నిద్రపోతున్నప్పుడు ఈ రోజు అక్షసాయి చేస్తే ఏముంది, సుంకర్ నరేష్ చేస్తే ఏముంది, అమితాబ్ బచ్చన్ గారు చేస్తే ఏముంది, ఇంకొక సమ్ ఎక్స్‌వైజెడ్ చేస్తే ఏముంది. సార్ ఈ సైకోపాత్ ది ఒకటి ఉంది సార్. ఈ సైకోపాత్ కి ఒక డిసీజ్ ఉంది. ఇప్పుడు ఎట్లాగైతే బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్న క్వశ్చన్ అడిగితే, మంజుష గారు ఇది నేను చెయ్యకపోతే ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారండి, వాళ్ళకు వచ్చే బదులు హర్ష సాయి అనేవాడు అతి తక్కువగా. ఇప్పుడు రేప్ గురించి అడిగామనుకోండి ఈ ఇడియట్ని, ఈ తెలిసే ఈ రేప్ అన్నది సమాజంలో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది, నేను చేయకపోతే ఇంకో 10 మంది రేప్ చేస్తారని నేనే చేశానని చెప్తాడు. అంత ఇడియట్ వాడు. సో అట్లాంటి వాటికి పనిష్ చేయాల్సిందండి ఎవరు ఉన్నా సరే. కానీ ఈ అమ్మాయి వ్యవస్థ ఎప్పుడైతే అంటే బయట ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక, సరే అతను నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పనంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏదైతే కనుక ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంట్స్ ని ఒక ఇండివిజువల్ పీపుల్ కి ఏదైతే పంచి పెట్టే వ్యవస్థ ఏదైతే కనుక ఉందో, ఈ రోజు దీన్ని మనం ఖండిస్తున్నాము, ఈ విధంగా తప్పు అని చెప్తే రేపటి రోజున అటువంటి ఆర్థిక సహాయం పొందిన వ్యక్తులు ఏమంటారో తెలుసా, మాలాంటి వాళ్ళకి పంచి పెడతా ఉంటే గనక ఇక్కడ ఈ కడుపు నిండిన ఈ సోకాళ్ళ వ్యక్తులు అక్కడ కూర్చుని ఈ తప్పు ఐ తప్పు అంటున్నారు. వీళ్ళకి పోయే కాలం ఏమొచ్చింది, మా కడుపులు కదా మండుతుని ఎంతో కొంతమందికి పంచి పెడుతున్నాడు కదా అని చెప్పి ఒక భిన్నమైన దుఃఖద కోణం దీంట్లో కూడా కాదండి. అంటే ఈ రోజు రాజ్యాంగంలో ఇక్కడ ప్యానెల్ కూర్చున్న సభ్యులకో లేదంటే కనుక వేరే పోలీస్ వ్యవస్థకో కాదండి, ప్రజలకి కూడా మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయో ప్రజలు కూడా అటువంటి వ్యక్తులే ఉన్నాయి. నువ్వు మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని దోచేసిన డబ్బులతో మాకు పంచిపెట్టు, ఏం కాదు అని చెప్పి మేము తిని పెడతాము అని చెప్పే వ్యవస్థలో ఈ రోజు ప్రజలు ఉన్నప్పుడు హర్ష సాయితో పాటు అతని ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడ ఎక్స్క్యూజేషన్ చేయాలి. వాళ్ళకు కూడా ఓ పాత్ర ఉంది. ఈ రోజు దొంగతనం చేసిన వ్యక్తికి ఎంత జైలు శిక్ష ఉందో దానికి ప్రేరేపించిన వ్యక్తికి కూడా అంతే జైలు శిక్ష ఉంది. అతనికి ఆశ్రయం ఇచ్చిన హార్బరింగ్ ఇచ్చిన వ్యక్తికి కూడా అటువంటి పాత్ర ఉంది. నాకు క్వశ్చన్, కళ్యాణి గారు, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే
ఇప్పుడు ఈమెను అడిగినా కూడా ఈమె వేరే వాళ్ళకి పడలేదు కాబట్టి, వేరే వాళ్ళు పడలేదు కాబట్టి, నాకు ఇతనితో అయ్యింది కాబట్టి ఏదో రిలేషన్షిప్, ఇప్పుడు నేను చేయకపోతే ఇంకొక అమ్మాయి అతను లవ్ చేస్తుంది కాబట్టి, ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటది కాబట్టి, ఉండండి ఇంకొక అబ్బాయి పెళ్లి చేసుకుంటారు కాబట్టి, అప్పుడు నేను కూడా అన్నది కదండి ఆమె. ఇప్పుడు హర్ష సాయి అంటుంది, మరి మిగిలిన ఇద్దరు నేను ఇస్తా క్లియర్ గా చెప్తున్నా. నేను మాట్లాడే మాట మీద ఉంటా సార్. వినండి సార్. ఇప్పుడు నాకు గాని ఆ అబ్బాయికి నేను ప్రపోజ్ నేను అబ్బాయిని ఇలా చేయకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది. సో అమ్మాయి వస్తుంది కాబట్టి నేనే చేశాను నేను కూడా అంటే మరి దానికి శిక్ష లేదా సార్? ఆవిడ అంటే శిక్ష లేదంటే ఇలా చేసినా కూడా తప్పే కదా సార్? ప్రవోక్ చేసినా కూడా తప్పే కదా? 200% ఇది కావాలా క్లారిటీ. ఇప్పుడు కళ్యాణి గారు ఈ విధంగా రేప్ కేసెస్ అంటే రేపొద్దున ఒక ప్రాపర్ తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ హర్ష సాయి అనే వ్యక్తి, అంటే ఈ ఇష్యూకి సంబంధించి చెప్తున్నాను, ఒక నిర్దోషి అని చెప్పి చట్టం ముందు ప్రకటించినప్పుడు, ఒక కోర్టు ద్వారా ప్రాపర్ ట్రయల్ జరిగినప్పుడు అప్పుడు ఇంతటువంటి డిబేట్స్ ఉండవండి. అంటే నాట్ ఓన్లీ హర్ష సాయి, ఏ సెలబ్రిటీకి సంబంధించి కూడా తను ఒక నిర్దోషిగా బయటపడినప్పుడు ఇటువంటి డిబేట్స్ ఉండవు. ఎలిగేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. చట్టం కూడా ఏం చెప్తుంది అంటే కనుక అని చెప్పి చెప్తుందండి. సో ఇక్కడ కూడా ఎవరి మీద వేసిన ఎలిగేషనే కదా, జానీ మాస్టర్ అయినా లేకపోతే ముందు రాజస్థాన్ అయినా ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎలిగేషనే కదా. సో అఫేర్ అయినంత మాత్రం నిందితులు అయిపోలేదు. లాస్ట్ టైం మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నేనే చెప్పానండి ఇదే సుమన్ టీవీలో, అది ఎలిగేషన్ కిందగానే మనము చూడాలి, రేపొద్దున ప్రాపర్ ట్రయల్ అయిన తర్వాత మాత్రమే మనం నిజాలు మాట్లాడాలి అని చెప్పి మీ విషయంలో కూడా నేను చెప్పాను. అది ఎవరి విషయం అయినా సరే అదంతే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు దాంట్లో నిజాలు తేల్చాలి అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పద్ధతిగా వాళ్ళు అంటే ఒక అరెస్ట్ చేయడము, అంటే కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేనప్పుడు అరెస్ట్ చేయడము, అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, అసలు ఇది నిజంగా జరిగిందా జరగలేదా అని చెప్పి సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళటము. ఆమె ఇప్పుడు ఏదో ఒక మొత్తం మందు కలిపి తాగిచ్చాడు అని చెప్పి ఒక ఎలిగేషన్ గా ఆ కంప్లైంట్ లో పెట్టిందని చెప్పి మనం వింటున్నాము. మరి ఆ మొత్తం మంది ఉన్నప్పుడు ఆమె బ్లడ్ శాంపుల్ తీసినప్పుడు ఆ మొత్తం మందు ఇప్పుడు ఉంటుందా అండి? ఆ మొత్తం మందు సంవత్సరం క్రితం ఉందో 6 సంవత్సరాల క్రితం ఉందో దేవుడికి ఎరగాలి. సో 24 hours తర్వాత చేస్తేనే ఉండదండి, 1 year ఉంటుంది, అది ఉండదు. అదే విధంగా ఈ రోజు మేము కలిసి తిరిగాము, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేశాడు, వీడియోస్ పెట్టాడు అని చెప్పని అక్కడ ఒక ఎలిగేషన్ ఉంది. ఆ వీడియోలకి సంబంధించి ఎటువంటి వీడియో అయినా కూడా సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారులకి ప్రొడ్యూస్ చేసిన వైనం ఇక్కడ ఉందా లేదా, దానికి సంబంధించి రేపొద్దున మొబైల్ ఫోన్స్ లో డిలీట్ గా కావచ్చు, దాన్ని ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఒకవేళ నిజంగా ఉండి కూడా ఉండొచ్చు, నేను లేదు అని చెప్పి నేను కొట్టిపారట్లేదు, ఉండి కూడా ఉండొచ్చు. బట్ అదండి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ప్రీ కంక్లూషన్ మైండ్ లో మనం ఇక్కడ ఏది డిసైడ్ చేయడానికి లేదు. సో అది డిసైడ్ చేయాలి అని అంటే కనుక ఇక్కడ ఎవరైతే కనుక నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఉన్నాడో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తే ఇటువంటి అనుమానాలకి తావు లేకుండా అయిపోతుంది.